పెద్ద పెద్ద టెంపుల్స్, చిన్న టెంపుల్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఇళ్లలో మందిరాలు ఉంటాయి కదా. అంటే మనం కడుతుందంటే మనం పెడుతుంది మనం కరెక్ట్గా పెడుతున్నామా లేదా? ఎందుకంటే ద వే ఐ సీ దీస్ టెంపుల్స్ ఒక పవర్ ఇంజిన్స్ అనుకో. సరిగా పెట్టకపోతే మనకి ఏదైనా ఇంపాక్ట్ అయ్యింది, లేకపోతే ఇట్లా కొన్ని డౌట్లు ఉంటాయి కదా. మనం ఎలా చేస్తున్నాం ఏంటని చెప్పేసి ఒక రిఫరెన్స్గా మనకి ఓకే వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఆర్ లేకపోతే ఏంటంటే మనం సరిగ్గా చేయట్లేదని మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు మీ ఇంట్లో పూజ రూమ్కి మీరు ఎవరైనా అడిగారా, లేదంటే జస్ట్ మీరు ఆ రూమ్ వాస్తు అతను చెప్పింది బట్టి మీరు మండపం పెట్టేస్తారు? లేదు, వాస్తు పట్టండి. మా ఇంట్లో వరకు అయితే అంటే నాకేం అంత జ్ఞానం లేదు, అడుగుతాను అంటే నేను ఎవరిని అడగలేదు. లేదండి, ఇప్పుడు చాలా వరకు అందరూ ఇంటి వరకు వచ్చినప్పుడు వాస్తుకి వెళ్ళిపోతారు, అగమశాస్త్రానికి వెళ్ళరు. ఇంటికి వెళ్తేప్పుడు వాస్తుకి వెళ్ళేటప్పుడు వాస్తు దిక్కుతోటే మనం పెట్టుకుంటాం, ఫేసింగ్ ఈస్ట్ పెట్టుకుంటాం, మనకు మండపాలు పెట్టుకుంటాం. పూజా మందిరం వరకు నాకేంటంటే ఒక అలంకరణ అండి, అది ఇంట్లో చేసేది. మనం గుడిలాగా ప్రతిష్ట చేయం. సో టెంపుల్ పెట్టేటప్పుడు మనం ఇంట్లో చేసేటప్పటికి మనం ఒక విగ్రహం మనం ఒక సైజు 14 ఇంచెస్ లేకుండా అడుగులు లేకుండా చూసుకుంటారు. కొంతమంది 1 feet మన చెయ్యి మెషర్మెంట్ దాటకూడదు అనుకుంటారు. ఒక్కొక్కరు కొంతమంది పెట్టేస్తున్నారు ఈ మధ్యన. నమ్మకం, మనం ఇంట్లో పూజ రూమ్ పెట్టిన తర్వాత అది డెఫినెట్గా మనం రోజు ఆ ఇంట్లో అంటే మీరు పూజ చేయాలి రోజు. నేను చేస్తాను రోజు. మనం ఊరికే మందిరం పెట్టాము పండగలకే చేయాలని కాదండి, మనం రోజు ఫాలో చేయాలి. దీపం పెట్టాల్సిన అవసరం ఉంది. అది చేస్తే అంటే సక్సెస్ పట్టి మనం క్యాల్కులేట్ చేయలేము. మనం ఒక్కొక్కసారి మన ఇంట్లో కొన్ని జరగకపోతే మనకి దీనివల్ల అవుతుంది అనేది కాదండి, పూజ రూమ్తో సంబంధం లేదు. మనం ఎట్లా ఫాలో చేస్తున్న విషయం. అందరూ ఇల్లు ఎంత గొప్పగా కట్టారనుకుంటారు తప్ప పూజ రూమ్ వరకు చెప్తున్నాను కదండి, చాలా చిన్నదిగా పెట్టేస్తారు. ఆ పెట్టుకుని మెటీరియల్ కూడా ఒక పక్కన పెట్టేస్తారు, చిన్న స్టోర్ లాగా పెట్టేస్తారు. మీరు అందం చేసి చూస్తూ ఉండాలి. దేవుడికి ఎట్లా అలంకారం చేస్తున్నా అట్లా అందం చేసి చూస్తుంటే చాలా మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ కళ ఉంటుందండి పూజ రూమ్లో. నేను ఎప్పుడు అది పూజ రూమ్ అనేటప్పటికీ అది అలవాటు చేశాను. అంటే ఫస్ట్ పెళ్ళిళ్ళు నేను డిజైన్ చేసేటప్పుడు ఎవరికి పెద్ద సెటిల్ పెళ్ళిళ్ళు చేయలేదు. పెళ్ళిళ్ళు అంటే ఏంటంటే ఒక మండపాలతో వేసుకుని వెళ్ళిపోయేవాడు. నేను చిరంజీవి గారిని ఫస్ట్ వాళ్ళ కూతురికి నేను ఫస్ట్ అప్పుడు చేశాను, సుస్మితకి. అప్పుడు నేను డిజైన్ చేసుకొని వెళ్ళి తీసుకెళ్తే ఒకరు అన్నారు ఇది సినిమా సెట్లా ఉంది, ఇదేంటి పెళ్లి మండపం అన్నారు. బట్ అది వేసిన తర్వాత ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేశారు. తర్వాత నుంచి అందరూ ఇంకా పెళ్ళి అంటే మనం ఈ రేంజ్లో చేయాలని ఇంకా దాని స్కేల్ చేంజ్ అయిపోయింది. దాని సత్యం రామలింగరాజు గారు వాళ్ళ ఇంట్లో చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్లో జిఎంఆర్ వచ్చి మాకు అలిబేరి టెంపుల్ అట్లాగే చేయాలని అట్లా క్రియేట్ చేశాను. సో ఈవెంట్స్ అనేది మారిపోయిందండి. అంటే అందరికీ లావిష్గా ఉండాలి, అదేలాగా ట్రెడిషనల్గా ఉండాలి, మనం గుళ్ళో చేసిన ఫీలింగ్ రావాలనేది ఒక కాన్సెప్ట్. అట్లాగే నేను స్టార్ట్ అయ్యింది. బట్ అది ఎందుకు వచ్చింది, నేను సినిమా బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, ఒక ఆర్ట్ ఉంది. బట్ టెంపుల్ స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు పూజ రూమ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది, దాని మీద ఎవరు అంత ఫోకస్ చేయట్లేదు. పూజా మందిరం అంటే ఒక చిన్న మండపం మనకి దొరికి మనం విగ్రహం పెట్టుకోవడానికి మండపం కావాలంతే. అంటే ఒక మండపానికి మనం ఎంత అందంగా పూల అలంకరణ చేయవచ్చు అనేది పూజా మందిరంలో ఉంటుంది. మీరు పాత సినిమాలు తీసుకోండి, ఏదైనా ఒక సినిమా మీకు తెలిసిన ఏదైనా ఒక సినిమా చూడండి, ఆ రోజుల్లో పూజా మందిరం ఎంత అందంగా ఉంటుందో చూసుకోండి. పూజా మందిర్ రూమే చాలా పెద్దగా ఉంటుంది. బట్ మనం అన్ని మర్చిపోయాం ఆ రోజు. ఎందుకంటే మా పర్లాక్మెంట్లో ఉన్న మా ఇంట్లోనే పూజా మందిర్ చాలా అందంగా ఉండేది. ఆ గడపలు, ఆ దూరాలని చాలా అన్నీ బాగుంటాయి. కరెక్ట్గా పసిపేసి బొట్లు పెట్టి అదొక బ్యూటిఫుల్గా ఉండేది. ఆ పిల్లలు కూడా ఆ పూజను దాటి భయం ఉండదు, దండం పెట్టుకుని వెళ్తారు. సో పూజనం అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు అది అనిపించింది, నేను ఇది ఒక బిజినెస్ మోడల్గా చూడలే, బట్ అది చూస్తే తప్ప ఎవరు పెట్టుకోరు. సో
ఏవి ఊరికే రావు. చేసేటప్పుడు వాళ్ళకి అది స్టార్ట్అప్ చేయడానికి ముందు టైం పడుతుంది. అలవాటు, ఓహో మన దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది. సో నాకు అందుకే నేను ఒక సిగ్నేచర్గా ఉండాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో నాకు ఆ ఒక్కదే నాకు ఇక్కడ అమెరికాలో మా వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు చెప్తుంటే ఎందుకు ఇక్కడ కూడా చేయొచ్చు కదా అన్నప్పుడు అప్పుడే డిస్కషన్లో డెఫినెట్గా అంటే ఇది ఒక అందరికీ అందేటట్టు ఉండాలి. ఇట్ నాట్ అబౌట్ ఏదో మన గుడికి ఏదో పెద్ద బడ్జెట్స్ కాదండి, అందరికి అందేటట్టు ఉండాలి. ప్రతి ఇంటికి సంబంధించిన ఒక మందిరం చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న గోడకు కూడా డిజైన్ ఉండాలి. మన తంజావూరు మీరు చూస్తే వెళ్తే ఆ పెయింటింగ్స్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎవరికి తెలియదు దాంట్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఎవరికి తెలియదు. ఇప్పుడు అంటే అది కొనే వాళ్ళు కూడా గైడ్ చేయాలి ప్రాపర్గా. చాలా మంది కారైకుడి పిల్లర్స్ అన్ని అక్కడి నుంచి తీసుకొస్తారు, మన కారైకుడికి వెళ్ళి తీసుకొస్తారు అమెరికాకి. నాకు తెలిసి మంచి కొన్ని రోజుల తర్వాత క్రాక్స్ వచ్చేస్తుంటాయి, సీజనింగ్ చేస్తారు వాళ్ళు. సో ఆ మెటీరియల్ కూడా మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. గుళ్ళు కట్టేటప్పుడు నేను స్టోన్ వర్క్ చేసేటప్పుడు ప్రతి స్టోన్ కూడా స్కాన్ చేశాను, ఇంటర్నల్ ఏమైనా క్రాక్స్ ఉంటాయని. దానికి వి గాట్ ద ఎక్విప్మెంట్. లేదంటే ఏమవుతుందంటే వాళ్ళు బాగా కవర్ చేసేస్తారు, లెట్స్ పెట్టుకొని కవర్ చేస్తాను, వాడికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది పిల్లర్లో గుళ్ళు అంతా. ఇవన్నీ వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, కట్టిన వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనం చూసుకొని చేయాలి. షిరిడీలో విగ్రహాలు అమ్ముతూ ఉంటారు, సాయిబాబా విగ్రహాలు పౌడర్తో డై కాస్టింగ్ చేస్తారు. మనం అనుకుంటాం కంప్లీట్ మార్బుల్ అనుకుంటాం, కొన్ని రోజుల తర్వాత కలర్ పడుతుంది. సో కొన్ని ఏది ఒరిజినల్ అనేది ఐడెంటిఫై చేయాలి అండ్ ప్రాపర్గా చేయాలి. సో ఐ హావ్ అ టీమ్ ఆఫ్ పీపుల్ హూ కెన్ గైడ్ చేస్తారు, దే కెన్ గైడ్ అస్. సో తప్పు చేస్తే మాకే ఉంటుంది. సో అందుకోసమే నేను ఆ విషయం మీద కొంచెం ప్రతి విషయాలు కూడా దాని మీద, ఈవెన్ దో ఇన్ అగరబత్తి ఆల్సో వీ హ్యావ్ టు థింక్ దట్. అగరబత్తిలో మనకి కొన్ని బాగుండే స్మెల్, దాని వల్ల మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో కూడా తెలియదు.